నగరాల్లో పుట్టినవాడు ఎవడైనా సరే మన కంట పడక తప్పదు, ఈ బస్సు ఎక్కక తప్పదు. జై 47 సింగ్. ధూమ్ధామంటూ పెళ్లి చేసినావు కదా, అల్లుడు బాగుంటాడే. ఓయమ్మో సైన్మల ఎంటో లెక్కుంటాడు అందంగా. ఎంత అందంగా ఇవ చూసినావు, అచ్చంగి పోరం తీరును ఉంటాడు. ఈ ముక్కు చూడు, ఈ కన్ను చూడు, ఈ బుగ్గలు చూడు. ఓయమ్మ గడ్డ చూసినావు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అల్లుడు. అయితే పిల్లని బాగా చూసుకుంటాడే. ఆడిపోయాడు, మస్తుగా చూసుకుంటున్నాడు. ఇక్కడ నా బిడ్డ మనే చూస్తలేడు. అయితే బొట్టిని ప్రేమగా చూసుకోడా? ఏంటి చూసుకోలేదు, పొద్దుగా లేవగానే ఫుల్ పొటాష్ కాదు. ఈ రోజుల్లో తాగనోడు ఎవళ్ళేయే. నా పెనిమిటి కూడా పొద్దున్నే తాడి చెట్టు ఎక్కేస్తాడు కదా కళ్ళు కోసం. అంటే బొట్టిని బాధలాడుతున్నాడు అంతవా? ఏందే గప్పటిసారి చెప్తుంటే నీకు సమజత లేదు, దమాగిట్ట ఖరాబ్ అయిందా? వాడే నా అల్లుడు. గడ శాలి పడలే, గడ ఇంకో దాంతో చిప్కా ఇచ్చినట్ట ఈడు. ఈడితే మడిపోను, ఈడికేట పోయే కాలం వచ్చిందని ఇంకో దాన్ని ఉంచుకున్నాడు ఈడు మొక్క మండ. అయితే ఆ మాట నీ అల్లుడు అని అడగనాకపోనావా? ఎందుకడగా మాలా అడుగుతా. ఇగో ఏమిరా నీ ముఖానికి నా బిడ్డ అందం సాలే, ఇంకో దానికి తక్కువని ఉంచుకుంటావు. ఉంచుకుంటావా? నేను మన్ను పోయా పోయి దసడు దాని ఉంచుకున్నావు. టీబీ పేషెంట్ ని నీకేం రోగం వచ్చిందిరా? అది కాదు కండక్టర్ బాబు, ఈ యాదం మల్లుడేమో దేన్నో ఉంచేసుకుని రోజు తాగొచ్చి దీని కూతుర్ని తెగ దంచేస్తున్నాడంట. ఎవరు? అచ్చా ఈ బాబు కాదు, అచ్చంగా ఈ బాబు లాగుండే దీని అల్లుడు సచ్చిడు కదే. నువ్వు రాముడు భీముడు సైన్ చూడలే? చూసాను. గట్ల డబుల్ యాక్టింగ్ చేస్తాడు చూడు ఎంటోడు. అచ్చగా గట్లనే ఖతర్నాక్ ఉంటాడు నా అల్లుడు. నీ పిల్ల నీలాగే ఉంటదా? నా బిడ్డ నా లెక్క లేకపోతే నీ లెక్క కొడతా. అది అచ్చో నా లెక్కనే. ఈ ముఖం చూడు ఎట్లున్నది, అచ్చుకుతున్నట్టు గట్లున్నది రా పోరి. మరి ఇలాంటి పేజ్ అయినప్పుడు అల్లుడు ఇంకో దాన్ని చూసుకోకేం చేస్తాడులే. పోయమ్మనే నీ నోట్ల మన్ను పోయ్యా. పొద్దుగాలు ఎందుకు కిరికిరి ఉంచుకుంటూ నా అల్లుడు ఉంచుకున్నాడు. నా అల్లుడు నీకేంది నొప్పి? ఏంటి సార్ రేపు అయిపోయాక వచ్చారు? అప్పుడే అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. ఎక్కడ? అదిగో అక్కడ. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల రేపు చేస్తావు. ఇన్స్పెక్టర్ గారు రేపు నుంచి లేదండి. చంపేస్తాం. ఆ డకోటా మేడం హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. ఏం టెస్టింగో ఏంటో నాకు మాత్రం దడొచ్చేస్తుంది బాబోయ్. నీకేం భయలేదు, మన డ్రామాలో డాక్టర్ కూడా ఓ యాక్టరే. అన్ని ఆయన చూసుకుంటారు, నువ్వు వెళ్ళి బలమే తొంగు, మేము బయట ఉంటాం. ఊరుకోండి సార్, ఊరుకోండి. చెల్లెలంటే ఈయనకి పంచ ప్రాణాలు. డాక్టర్, సూపర్ నెట్ గారు ఈ రేప్ కేసు అటెండ్ కమ్మన్నారు. ఏ రూము? రాయ్ గారు రూము. సిస్టర్, ఆ రేప్ కేసు కి డాక్టర్ రాయ్ గారి దగ్గర కావాల్సింది ఏమిటండి? ఆయన ఎమర్జెన్సీ కేసు ఒకటి వస్తే అటెండ్ అయ్యారు, అందుకే సూపర్ నెట్ గారు ఈవిని పంపించారు. ఓ నాయనో, కొంప మురిగింది. నువ్వు పెయింట్ చేయటం అదే నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ఏమిటో. మగ డాక్టర్ వస్తాడని చెప్పారు, ఈవిడొచ్చిందేంటి? మిస్ డకోటా మీరే కదా? నేనేనండి. మీరు వచ్చారేంటండి? రేపు గురైంది మీరే కదా? అవునండి, మీరు వచ్చారేంటండి? ఫాదర్ అన్నారు, డ్రెస్ చూస్తే ఇండియాలో ఉన్నారు. అంటే అయ్యా మేడ్ ఇన్ సీతానగరం అండి, సెటిల్డ్ ఇన్ దుబాయ్ అండి. అవును, మీరు వచ్చారేంటండి? పడుకోండి చూస్తాను. అబ్బే కాదు మేడం, మీరు లేడీస్ కదా, చూస్తే దడుచుకుని చేస్తారు. వద్దులేండి ప్లీజ్. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను, పర్వాలేదు పడుకోండి. ఏమండి? వద్దండి, నాకు బోల్డ్ సిగ్గండి బాబు. సిగ్గెందుకు? నేను ఆడదాన్ని, మీరు ఆడవారే. మీకెలా చెప్పాలండి బాబు? ఏమండే, నన్ను చూస్తే మీకు పాపం చుట్టుకుంటుందండి బాబు. నా డ్యూటీ నన్ను చేయిస్తారా లేదా? ఇంత చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేదంటే మీ కర్మ అంతే. చూడండి, బాగా చూసుకోండి. అరే ఏంటి, ఏం జరిగింది? ఎందుకు ఇలా కొట్టుకుంటుంది ఈవిడ? తల్లి చూడండి, నేనేం చేయలేదండి. చూడొద్దు చూడొద్దు అంటున్నా సరే వినిపించుకోకుండా చూశారు, ఇలా పడిపోయారు. పాపం టెస్ట్ చేస్తూ షాక్ తింటారు. రేపు ఈవిడికి జరిగితే షాక్ ఈవిడికి కొట్టడం ఏమిటి? అంటే నా చెల్లెల్ని ఆ రాక్షసుడు అంత దారుణంగా డ్యామేజ్ చేస్తుంటాడు. పాపం అందరూ షాక్ తిన్నారు. రాయ్,
మేము పెద్ద డేంజర్లో పడిపోయాం, నువ్వే కాపాడాలి. ఓకే, ఐ విల్ మేనేజ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా? ష్యూర్. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. నేను చెప్తూనే ఉన్నాను కదండి బాబు, మీరే డ్యూటీ చూస్తున్నారు, చూసారు, పడిపోయారు. Shut up. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. డాక్టర్ గారు, మీరు ఈ విషయంలో సహాయం చేస్తే మా చెల్లి జీవితం కాపాడిన వాళ్ళు అవుతారు. సరే. డాక్టర్, రేపు బాగా జరిగింది. దొంగ మొగపోడు పత్తాలు పంచింది ఎవరు బై? నేనే అక్క. ఏమైంది? తుని తల్లి, అందుకే ఒక్కటి చక్కగలేదు. అది సరే అక్క, గాడెన్నో తెలంగాణలో ఉండదానివి ఈ సీమకొచ్చి వాడడం ఏమేను? దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాగ్ ఉన్నది తమ్మి. ఏందే ఫ్లాష్ బ్యాక్? నేను దినం ఉన్నట్టుండి ఆ. లాడ్జింగ్ మీదకి రైడింగ్ పోయినా గాడు చూడాలనుకుంటాడు చూడు, గాలి షోడా గాడిద్దరు పోరులతో దొరికిండు. గాని పట్టుకొని మెత్తగా నూకి తీసుకొచ్చి లోపడేసిన. తెల్లారటానికి నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా అంతే. గానే ఉన్న షోడలు ఉందంతా నువ్వెందుకు ట్రాన్స్ఫర్ అవుతావి? గదే కదా మళ్ళా గానే ఉన్నది కుష్టు కుష్టు. తిష్టు కాదక్క, తిష్టు తిష్టు. అరే నేను కూడా గదే చెప్పినా కదా బై. నేను చూసేటప్పుడేమో గడు చూడాలనుకుంటుండే, వెనకసి కట్ చేస్తే తెలిసింది గాడ ఆ ఊరికి ఎమ్మెల్యే అయ్యిండని. షోడలు అమ్ముకునేటోడు ఎమ్మెల్యే ఎట్లా అయింది? అరే ఎందుకు కాదు బై, ఎందుకు కావద్దు? గప్పుడేమో సోడాలలో గ్యాస్ నింపుతుండే, ఇప్పుడేమో మనుషులకు గ్యాస్ కొడుతున్నాడు. రెండిటికి గ్యాసే కదా కానీ పెట్టుబడి. జోకర్ వేసిండు, జోకర్. ఎస్ సార్. నువ్వు అట్టాగా కిందకెళ్ళు. ఈ రాత్రంతా పెళ్ళంతో ఉతికించుకుంటాడు, పొద్దుగానే గిడికొచ్చి మాలిష్ దుకాణం పెడతాడు. ఉట్టి ఫాల్తు నా కొడుకు. ఎక్స్క్యూజ్ మీ. yes what you pant. ప్యాంట్ కాదక్క, వాంటు. చూడు నాదరా నీకు, నేను మీకు అదే చెప్పినా కదా ప్యాంటు ప్యాంట్ అని. నా సైకిల్ పోయింది, కంప్లైంట్ ఇవ్వాలి. తమ్మి పక్కన దుకాణంలా తెల్ల కాగితాలు అమ్ముతారు. ఓ కాగితం కొనుక్కొని నా సైకిల్ కళ్ళ పడతాలే, దాని కంప్లైంట్ రాసి గిడ పడేసి నువ్వు. ఇక్కడ ఎస్ఐ లేడా? ఎవడాడు? అరే నువ్వు మాలిష్ చేసుకో సార్, నేను చూస్తా కదా. ఏంది తమ్మి నీ కథ? ఏమో పెద్ద హీరో హోండా సిటీ కారు పోయినట్టు వచ్చినావు. సైకిల్ పోతే పట్టించుకోరా? నా మొగుడు పోయి 3 ఏళ్ళైంది, దాని గురించే పట్టించుకోలేదు. నీ సైకిల్ అలా పట్టించుకోమంటావు తమ్మి. చూడు ఎక్కువ లొల్లి చేయకుండా నీ కంప్లైంట్ రాసి గడబడేసి పో, లేకపోతే సెల్లకు నూకుతా. మనం అసలే కిరణ్ బీడీ టైప్. బీడి కాదక్క, బేడి. కిరణ్ బేడి. సార్ రెడీ సార్. రెడీ అయిందిరా రెడీ. కొత్తనివా, నేను ఎప్పుడు చూడలే. ఏందిరా కోతి లెక్క? అవును యాదమ్మ సార్, హెడ్ కానిస్టేబుల్ 307 సార్. ఎస్ఐ ఎక్కడ? ఓ సారు తొక్కిపించుకుంది చాలు, నిన్ను సెంటర్ లో దొక్కనికి పాత బస్తలకల్ వచ్చిండు. సార్ ఎస్ఐ పానగల్ సార్, సన్ ఆఫ్ నోగల్ సార్, నేటివ్ ప్లేస్ పాగల్ సార్, 13 ఇయర్స్ స్టేషన్ సార్, రాత్రంతా పెట్రోలింగ్ సార్, ఒకటే మడతనప్పులు సార్, రిలాక్స్ కోసం జస్ట్ మసాజింగ్ సార్. సార్ ఎస్ఐ పానగల్ సార్, సన్ ఆఫ్ నోగల్ సార్, నేటివ్ ప్లేస్ పాగల్. అంత నిప్పులుగా ఉంటే ఇంటికెళ్ళి మీ ఇంటి ఆవిడతో నొక్కించుకో. ఈయనకు అంత సీన్ లేదు సార్. ఈయన ఊర్లోనేమో బుస్ అనకుండా, ఇంటికి పోగానే తుస్ ఒట్టిపోయిన కుండ. యాదమ్మా నువ్వు నోర్మై. నేను మూస్తగాని ముందుగా నువ్వు ముయ్యే. యాదమ్మా తమ్ముళ్ళు ఏం చేశారు? గీడు ఊర్లో ఒక్క కోడిని కూడా ఉంచుతలేడు సార్. యాడబడితే ఆడ అమ్ముకుంటాడు దొంగ కోళ్ళు. అందుకే గీడి చేంజ్ చేసి పట్టుకున్నా సార్. గీడు నల్ల కనిపిస్తే చాలు ఇప్పేస్తున్నాడు. అరే ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇప్పొద్దురా అంటే వినిపించుకుంటలేడు. అందుకే గీడు కూడా చేంజ్ చేసి పట్టుకున్నా సార్. అక్క నేను వెళ్ళి చేపల పులుసు వండుకొని నీకు, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి స్పెషల్ గా తీసుకొస్తానే. నోట్లో మను అయ్యా, ఎందుకెళ్ళి నా కొలువు పోయేటట్టున్నది. ఒకసారి అలాంటి సార్. వీడెవడు నోరుతో తింటున్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? ఈ హోటల్లోనండి అన్ని బాగానే ఉంటాయండి. సాంబార్ బాగుంటుందా? బ్రహ్మాండ. నమస్కారం అండి. అదేంటండి సాంబార్ తాగేస్తున్నారు? సాంబార్ నమిలితే బాగుండదు కదా. ఏ ఊరండి మంది? గుంటూరు జిల్లా తెనాలి. ఏంటి మీ తెనాలి? మీ తెనాలి మాది తెనాలి, మీది మాది తెనాలి. కాశీలో మా అన్న పెదపిచ్చిన మోసం చేసింది వీడే. ఫోటోలో ఫేస్ బాగా గుర్తుంది. ఇంతకీ నువ్వెవరు? ఈ హోటల్ ప్రొపరేటర్ ని. కంకిపాడు కాంతారావు అంటే ఈ కలకత్తా మొత్తం ఫేమస్.
తెనాలి ఇక్కడికే వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. సేమ్ డైలాగ్ మా అన్నయ్యతో కూడా చెప్పాడు. అది సరే గాని ఆ. మన హోటల్లో ఫేమస్ ఏంది? ఇడ్లీ ఎంతో? ఒక్కొక్కటి 2 రూపాయలు. అబ్బా, అబ్బా అంటాం కాదు, ఆ. 2 ఇడ్లీ తిన్నావంటే అమ్మో అంటావు. 4 తింటే? 4 తింటే తెనాలి దాకా భోజనం అక్కర్లేదు. ఇదిగో ఈ కబుర్లని నక్కబొక్కల పాడాలు అంటారు. వాళ్ళకి చెప్పబోయా, ఆ. మా తెనాలి మా గురించి ఏమనుకున్నావు? ఎన్నిట్లైనా సరే తింటాను. ఎన్నిట్లయినా తింటావా? ఎన్నిట్లైనా తింటానంతే. ఎన్నిట్లయినా తింటావా? తింటానంతే. ఎన్నిట్లు తింటావు చెప్పు. పెట్టేవాడు నువ్వు చెప్పు. తినేవాడి నువ్వు చెప్పవయ్యా. 25. ఆ? యా, 25 ఇడ్లీ తింటావా? తింటా. ఎంత పందెం? ఎంతైనా సరే. ఎంతైనా సరే 500 రూపాయలు. ఆ. 500 రూపాయలు రాసుకో. పందెం. ఇదిగో మళ్ళీ తిరగకూడదు. అవసరంలోనే లేదు. అరే 25 ఇడ్లీ తీసుకురారా. అక్కడ పెట్టు. ఆ, ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. వెళ్ళిపోరా. ఆ, కాదు, ఆ. పందెం గుర్తుందా? గుర్తుంది. 500 రూపాయలు. తినకపోతే 1000 రూపాయలు ఇస్తా. ఆ. మాట మీద నిలబడాలి. ఓ, మొదలు ఓకే పెట్టు. ఓకే. ఆ, ఇదేంటిది? ఇడ్లీ ఇది ఎంత ఇడ్లీ? 6 ఇడ్లీ ఇది 25. పందెం గెలిచాడు 500 రూపాయలు ఇచ్చి. ఏంటి ఇచ్చేసి ముక్క తిని పందెం గెలిచానంటావేంట్రా? ఇవన్నీ ఎవడు తింటాడు? ముక్కేంది? ఆ. నేను ఎంత తిన్నాను? 25 ఇడ్లీ. నేను ఎంత తిన్నానండి? 25. మరి నేను గెలిచినట్టే కదా? అవును. మీరు చెప్పండి 500 రూపాయలు ఏమని చెప్పి. ఏవయ్యా, మనిషి అన్నకు మాట మీద నిలబడాలి. ఇచ్చేవయ్యా. బంగారం అది అంటే మాట కాదు, చెప్పు. 25 ఇదిగో, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాదగా 500 రూపాయలు అది ఇచ్చే. కాదండి, 20 రూపాయలు. 500 రూపాయలు ఇయ్యి. నేనేమోను. ఏమేం మాట్లాడాలి మీరు? అట్ట మాట్లాడుతు నువ్వు. ఇవ్వయా. 500 రూపాయలు ఇయ్యి. హలో తెనాలి, నేను వచ్చేసా. ఓరే నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా? నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? అది తినాలంటే ఆ. టిఫిన్ ఏముంది? తింటానికా పందెం కాయడానికా? ఓ, మొన్న ఇడ్లీ పందెం దెబ్బకి బాగా భయపడ్డా ఉంటుందిగా. భయపడతామా? ఆ. భయపడటం మన లైఫ్ లోనే లేదు. అయితే ఇంకో పందెం కాసుకుందామా? దేని మీద? ఇడ్లీ మీద, చపాతి మీద? కాదు, టీ మీద. ఆ? టీ టీ మీద? యా. అరే టీ ఒకటి తీసుకురారా. తెస్తున్నా సార్. ఇటు పడరా. ఇక్కడ పెట్టు. అది ఏంటి టీ మీద పందెం? ఇప్పుడు బిల్ తీసుకోండి సార్. ఉన్నాడు సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ. టీ ప్లీజ్ బిల్ తీసుకోండి సార్. బా హలో, మీరున్నండి, జెంటిల్మెన్ లాగా ఉన్నారు. మీతో అవసరం ఉంది మ్యాటర్ లో. ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటది? ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది? చెబితే 500 రూపాయలు నేను ఇస్తా. చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. ఓ బోడిది ఒక పందెమా? సరే, ఎటు పక్క ఉంది హ్యాండిల్? ఇదిగో రైట్ సైడ్ ఉంది. అది. ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నీ వైపు ఉంది. ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది. 4 సమాధానాలు కరెక్ట్ గా చెప్పు. కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? అరే క్లియర్ గా తెలుస్తుంది కదా, నీ వైపే ఉంది. తప్పు నాయనా, నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెబుతాను. పందెం ఓడిపోయావా? నేను చెప్పలేకపోతే చెప్పు, ఏం చెప్తావు నువ్వు? డబ్బులుది, పందెం డబ్బులు. ఆ. 1000 రూపాయలు డబ్బులుది ఆయనకి నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఇస్తాను. ముందు నువ్వు 1000 రూపాయలు ఆయనకి. మాస్టర్ పట్టుకోండి. ఇప్పుడు ఆ. కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది. బయట వైపా? భలే తెలివి కదా అండి, భలే చెప్పేశాడు. నొక్కాడు 1000 రూపాయలు. అవునా? ముగ్గురు ఒకే చుట్టుకెళ్తాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఇదిగో నూకలు, నువ్వు వెళ్ళి ఇల్లు వక్కులు ఉడిచి వంట పని చేసుకో. మైసమ్మ, నువ్వు వెళ్ళి గొడ్ల సౌడి శుభ్రం చేసి పాలు పితికి దూడను వదిలే. అమ్మగారికి కావాల్సిన మందు మాకులు నేను చూసుకుంటాను. సాలే, నీవు పోయి బరల కాడ పాలు పిండి దూడ నిడిచిపెట్టు, నేను పోయి అమ్మగారికి మందు గోళీలు ఇస్తా. మీ ఇద్దరు వెళ్ళి ఆ పనులు చూడండి, నాన్న వెళ్ళి అమ్మగారికి మందులు ఇస్తాను. అవునా? అవునా? అయితే 1,00,000 రూపాయలు గోవిందా. ఇదేంది మళ్ళీ ఫిట్టింగ్ పెడుతున్నావు? లేకపోతే ఏమిటే, మన ఇలా గొడవ పడుతుంటే ఆ 1,00,000 రూపాయలు మోహనే పట్టుకుపోతుంది. మోహన ఇంట్లో లేదా? దానికి ఒంట్లో నలతగా ఉంది. నలతగా ఉందా అంటే జ్వరమా? అబ్బాయి కాదమ్మ గారు, తలనొప్పి. పద చూద్దాం. అదేంటి అమ్మగారు, నేను మాత్రలు ఇచ్చి పడుకోబెట్టానుగా. మీకు మాత్రలే కదా, నేను ఇస్తాను అమ్మగారు. ఇదిగో అమ్మగారు. ఎందులోంచి తీసా? ఇందులో. నీ మొహం సంతకెళ్ళా, అది మధ్యాహ్నం వేసుకునేది. ఇవ్వండి. ఇదా అమ్మగారు? ఇదే ఇదే అయి ఉంటుంది. ఏమే, నీకు ఇష్టం వచ్చిన మందులు ఇచ్చి నన్ను ఇప్పుడే చంపేద్దాం అనుకుంటున్నావా? అది కాదమ్మగారు, ఏ మందులు వేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. నేను ఇస్తాను అమ్మగారు. మరి అదగా వెళ్తావా లేదా? ఈసారి కరెక్ట్ ఇస్తాను అమ్మగారు. కర్రీ అది అక్కడ ఉంది అమ్మగారు. వెళ్ళు.
మాయమ్మ మాయమ్మనే మంచిదాని వాట దండం పెడతా కాలు ముక్త పాంచాను. ఇగో నేను పాలు తీసుడికి ఇదే మొదటిసారైనా ఈ సర్వ నిండా పాలు ఇచ్చేయాలన్నట. మంచిదాని వాట కట్ల చూడక బుగలైతుంది. మంచిది, మనం దోస్తులమంట. కాలు ముక్త పాంచని సచ్చి కడుపున పడతా. ఇగో నాకైతే పాలు బిడ్డ నీకు రాదని నీకు కూడా ఎరికే. అందుకనే నువ్వు షరారా చేయకుండా గదేంటది జర్రంత హెల్పింగ్ చేసినావు అనుకో, నేను విండేస్తా, పాలు విండేస్తా. మా అమ్మని శబాష్ అట్లుండాలి. మా అమ్మ కదూ, నా బంగారు తల్లి కదూ. అమ్మ నట్టిన కొట్టావు కదనే, కాలు మొక్కు కదనే లమ్డి. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అవి మోహనమ్మ గారు మాట తప్ప ఎవరు మాటేనో. గట్టనా లేవండమ్మా. మోగనమ్మ మాట వింటారు. మోగనమ్మ కావాలి, మోగనమ్మ నీ ఎవ్వ. మోహనా 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 అమ్మా నువ్వా? ఎవరమ్మా నిన్ను ఇలా కట్టిపడేసిన రాక్షసులు? చెప్పమ్మా. వాళ్ళెవరైనా సరే వాళ్ళ పీక కోసి వాళ్ళ రక్తాన్ని విస్కీలో కలుపుకుని గడగడ గడగడ తాగేస్తాను. చెప్పమ్మా. మీరా? బావా బావా బావా, ఈ ఒక్క తప్పు కాయవా? అసలు దీన్ని ఎందుకు కట్టేశారే మీరు? ఎందుకంటే మమ్మల్ని పని చేయనిస్తలేదు. మీకే సుఖం కదా. మరి లచ్చ ఏ లచ్చ? ఓహో ఆ లక్ష. ₹1,00,000 కోసం దీన్ని మంచానికి కట్టేశారు కదే. అదే 10 లక్షలు అయితే దాని ప్రాణాలు తీసేద్దరు అనమాట. ఉండండి, మా అక్కతో చెప్పి మిమ్మల్ని పనులోంచి తీయించేస్తాను. మీరు మీ ఊళ్ళో వెళ్ళి పెడకలు అమ్ముకుందరు కానీ. నన్ను ఆపకమ్మా. ఇప్పుడే ఈ 3 బాతుల్ని కథ 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 కోసి తినేస్తా. నువ్వు మంచం దిగు. దిగాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే, సరేనా? వదిలేమంటావా? వదిలేశాను. అవును, ఆ ₹1,00,000 ఏంటి? ఆ ₹1,00,000 విషయం నేను చెప్తా. వీళ్ళు ఒళ్ళు కొంతకాలం వంచాలని బాగా కష్టపడిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తానని అల్లుడితో అబద్ధం చెప్పించా. నోళ్ళు అలా తెరవకండి. ఊళ్ళో ఉన్న గుడ్డీగలన్నీ నోట్లో దూరిపోతాయి. మూయండి. అదా సంగతి, చెప్తాను. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు కడితే మెడబెట్టుకుని కట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు ఉంటా కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోరా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం గీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఉండు. గంటే కదా అని ఆపేసావా, గుత్తి కోస్తా. అమ్మా నేను రెడీ. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇంద్రా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడ? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా
ఎంత పెద్ద స్కెచ్ చేసావే, నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో ఇప్పుడు ఏంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరు ఏదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా, వాణింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా?